కాక వెనకటి కాలంలో పైసలు అంటే ఆగం ఆగం ఎటో ఎటో తప్పిపోయినాయి పైసలు. అవునా మొత్తం ఇట్లా కనిపించమని గోల్తల్లి వెనకటి కలపోలు తాతలు తాతలు ఒక్క పైస జిమా ఒక్క లక్ష్మా లక్ష్మా కాక మొత్తం లక్షలు ముందర యాడ్రా బంగారం బంగారం అయ్యో వెనకటి కలపోలు గాడిని పెట్టిన అదేనా అది అది అరే ముట్టన్నాదురా మరి ఏమో మరి ఓ అయ్యో దూరం అయితే क्या जाफर भाई क्या हुआ रे? अरे जाफर भाई क्या हुआ रे काका? भैया काका क्या हुआ रे? ఏమైంది కదా ఏం బంగారం రే ఏం బంగారం పిచ్చి పిచ్చి చేస్తున్నా ఏం బంగారం ఏమైందిరా ఏమైంది కాకా రే బంగారం భాయ్ కటికింది కాదు జరా కటికింది బాబా కటికింది బంగారం అనిపిస్తుంది బంగారం అంట ఏం కాదు వెనకటి కలపూలు ఓలో పెట్టిరంట ఆ పైసా ముట్టప్పనంట మొత్తం ఆ పైసలు ఏమున్నదేమో మొత్తం ఆగమాగమైంది మొత్తం ఇట్లా మా ఇంటి దింపుడు ఆగమాగం చేసుడు అట్లా ఇట్లా దొబ్బేసుడు నూకేసుడు ఆగమాగమైంది అట్లా ఏం చేయను అర్థం కాదు క్యాష్ బీజరా కారు మొత్తము వెనకటి కాలంలో అంట వాళ్ళు పైసలు పడేసిరంట ఆడ మొత్తం ఆడ పైసలు వాళ్ళు చచ్చిపోయారంట అది పడేసిరంట ఆడ ఇప్పుడు ఎట్లా రూపాయి గంగల కలపాలి అది పైసా గంగల కలిపిందాక మొత్తం నాకు ఎటేటో మైండ్లో పైసా మొత్తం తిరుగుతుంది ఆ పైసా ఇంత ఆడపుట్టినామా ఇంతకు ఆడపుట్టినామా పైసా ఆడ గాడ అన్నం వచ్చినాం నీకు గుర్తుకుందా నాకు గాడ అన్నం వచ్చినాం అదే చనిపోయిన బొందకన్నా గాడ బొందకన్నా పక్క అటు పోవట్లేం కదా మనం బొంద సైడే కావచ్చు ఒరే అట్లా కాదు కొబ్బరికాయలు కొట్ట పోతే గంగలు కలిపితే ఎట్లా పోతుంది పైసా గంగలు కలిపితేనే పోతుంది మరి మొత్తం మైండ్ తిరుగుతుంది అప్సేప్ మొత్తం బస్ ఆగా ఓగా అవుతుంది బాయ్ సరే ఎందుకు వేస్తున్నావు జన్మలో ఏమో అయిందంట ఆగం అయిందంట ఏదో పైసా దొరికి పైసానంట ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళని ఆడబడేసారు ఏమో పైసా ఇప్పుడు దొరికింది ముట్టి నాకు నుంచి మొత్తం లోపల అంతా తిరుగుతుంది మరి ఫస్ట్ నువ్వే ముట్టినా మళ్ళా పైసా మనకి ఎందుకు రా ఫస్ట్ నువ్వే ముట్టినా తీసుకున్నాం అని అంటే కొబ్బరికాయ కొడితే పోతావా కొబ్బరికాయ కొడితే ముట్టిస్తే మరి ఏం చేయాలి మా దోస్తుగాని ఎట్లా ఎట్లా పెడతావు గంగలో కలపాలి పైసానా అది ఆడుంది మళ్ళా ముంద మీద ఉన్నది పైసా నేను కలిపినప్పుడు నాకు ఏమన్నదా మళ్ళా అన్నది ఏమన్నది కదా అన్నది మరి వానికి ఏం జరగదు ఇప్పుడు అంత కలిపితేనే పెడతావా అంత కలిపితే పెడతాను మరి దాన్ని కలిపితే మా వానికి ఏం కావద్దు మరి మంచిగా ఉండాలి పెట్టుకుంది పైసలు ఇప్పుడు ఏడున్నాయి పైసలు తీసుకురండి తీసుకొస్తాం ఏముంటే పైసలు తీసుకొద్దాం జాఫర్ గారు దొరకలేడా జాఫర్ గారు దొరకలేదు నైట్ ఇంటికోలేడా ఏమో నాగలేదు ఒరే నీ అమ్మ ఒరే ఎట్లా వాడు వాళ్ళ అమ్మాయిన మనకంటారా వాళ్ళ మమ్మీ మరి ఎట్లా ఇప్పుడు ఏం చేద్దామండి మీరు ఎక్కడ ఎంగుతారా లేదా పలుపులు ఎంగుతా పాలు నేను స్కూల్లో వస్తా ఉంటే మీకు ఫోన్ చేస్తా చేయండి ఫోన్ చేయండి ఉంటే ఫోన్ చేయండి ఏ జాఫర్ భాయ్ కిధర్ గए रे तुम्हारे पापा बुला रहे जाफर भाई जाफर भाई तेरी मम्मी పిలుస్తున్నది రా ఎక్కడ పోయినవరా జాఫర్ ఇక్కడ రండి స్కూల్కి రండి అందరూ పని ఎటు వెళ్ళాము వస్తున్నావా ఎక్కడ నువ్వు సరే చెట్టు కిందకి వస్తున్నా సరే ఓకే ఏం చేస్తాం రా మొత్తం ఎంకినాం కానీ దొరుకుతలేదు నాకు భయం అవుతుంది ఇంటికి పోతే ఆయనకి ఇట్టగలనే మరి అమ్మ కొడుతుందిరా ఎట్లారా అరే ఓడరా జాఫర్ భాయ్
జాఫర్ ఇదేం చేస్తున్నావు? జాఫర్ ఏం చేస్తున్నారా? ఇంటికి ఇట్లా పోలేవంట. అమ్మ పిలుస్తుందిరా. బోలో బోలో యార్. జాఫర్ మీ మమ్మీ పిలుస్తుందిరా. నేను ఇంటికి ఇట్లా పోలేవంట. ఏమంటారు? ఎందుకురా మాట్లాడరా రే 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 పిచ్చని వారా నన్ను కోపం గురించి చెప్పానా? చెప్పానా? నేను రూపాయి పెట్టమన్నా కదా, ఆ పెట్టేది లేరు. మీరు గంగలో కలపమన్నా కలపలేరు. మీరు ఎట్లా కలుపుతారో కలపండి. మీ దోస్తు అంతవరకు దాకా మీ ఇక్కడనే బొందలగడ్డలనే ఉంటాడు. నువ్వు పైసా ఆడ చూసినాం రా మనమా బొందలగడ్డ చూసినా. అదేమన్నా దోస్తాన్ని ఎలాగైనా కాపాడుకోవాలిరా. రూపాయి కోసం వెతుకుతున్న జాఫర్ ఫ్రెండ్స్. ఇదేనా ఎవరే దీన్ని మన గంగలో పడరు ఇట్లా వేసి ఇక్కడికి రా, బయలుదేరారు. జాఫర్ బాయ్కి పట్టిన దయ్యం జాఫర్ బాయ్ ఫ్రెండ్స్ చంపాలనుకుంది. సలీం బాయ్కి రూపాయి దొరకడం వలన అతను వెళ్లి దాన్ని నీళ్ళలో పడేశాడు. అప్పుడు ఆ గంగలో పడ్డ రూపాయి వలన జాఫర్ బాయ్కి ఉన్న దయ్యం తొలగిపోయింది. సైతాన్ చోడ్ దియా. జాఫర్ బాయ్ అట్లా వేసినా నిన్న ఏం గుర్తులేదు నాకైతే. ఏం చేసినావు తెలుసా? మొత్తం మమ్మల్ని ఆట ఆడిపించినావు. అన్ని నలుగురిని ముగ్గురిని కొట్టినావు. వస్తు ఘోరంగా కొట్టినావు. ఎట్లా కొట్టినావు అంటే అట్లా కొట్టినావు. ఇప్పటి నుంచి బొందల మీద ఉన్న పైసలు తీసుకో. ఇప్పటి నుంచి బొందల కాడ ఆడబడ్డ పైసలు ముట్టాలి. బీడి పిచ్చం పైసలకి ఆశ వరకు మిచ్చం పళ్ళు తిరగడం చేయి. కళ్ళు సీసాలు కాదు, పొట్టలు సీసాలు కూడా ముట్టాలి. అబ్బో